ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే కాచిగూడకు వచ్చేసానండి. కాచిగూడ శక్తి గణపతి దేవాలయం. సో ఆ టెంపుల్లో నేను ఉన్నాను. ఎంత బాగుందంటే ఈ గణపతి నవరాత్రుల్లో చాలా ప్రత్యేకంగా కూడా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ శక్తి గణపతి శీఘ్రంగా ఆ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పేసి అందరూ భక్తులు చెప్తూ ఉన్నారు. సో మనం కూడా ఇక్కడికి వచ్చాం, మన లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం పదండి. శక్తి గణపతి స్వామి దర్శనం అయిపోయిందండి. అసలు ఆ పేరులోనే ఎంత శక్తి ఉందో స్వామివారిని చూసిన తర్వాత కూడా ఆ శక్తి, ఆ వైబ్రేషన్ నిజంగా తెలుస్తుంది. ఈ ఆలయానికి ఒక స్పిరిచువల్ వైబ్రేషన్ అయితే ఖచ్చితంగా ఉందండి. అందుకే ఇన్ని సంవత్సరాలుగా స్వామి అందరి కోరికలు తీరుస్తూ భక్తులు ఇంతమంది తండోపతండాలుగా వస్తున్నారంటే నిదర్శనం అలానే ఉంది. అయితే మనతో పాటు ఇక్కడ పూజారి గారు, అలానే ఈ ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. స్వామి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా అంటే స్వామి స్వయంభుగానా లేదంటే ఎవరైనా ప్రతిష్ఠించారా? దానికి కళలో ఎవరైనా కనిపించి ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంటుంది కదా ఇలాంటి శక్తి గణపతి ఆలయాలు అన్నవి. మీరు చెప్పండి అసలు ఎలా అయ్యింది ఈ ఆలయం అన్నది? ఇక్కడ ఆవులు నివసించేది, పళ్ళు అమ్మేవాళ్ళు. తదుపరి 75 నుంచి ఇక్కడ గణపతి మట్టి విగ్రహం ప్రతిష్ఠ పెట్టేవాళ్ళు ప్రతి సంవత్సరం. అలా చేస్తూ 2002లో హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీజీ వారి కరారవిందాలతో శక్తి గణపతిని ప్రతిష్ఠ చేశారు. పక్కనే విజయ గణపతి ఉన్నారు. ఈ గణపతి ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి దినదినం ప్రవర్ధమాన శిఖరాభివృద్ధి అవుతుంది. స్వామివారి అనుగ్రహం భక్తులకు కోరికలన్నీ తీరుస్తున్నారు. సంతానం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపార సంస్థలు కానీ విశేషంగా ఫలితమిస్తుంది. ప్రతి వారం కూడా మంగళవారం కూడా స్వామివారికి అరటిపళ్ళు 21 అరటిపళ్ళు తీసుకొచ్చి 21 ప్రదక్షిణ చేసుకొని అర్చన చేసుకుంటున్నారు. చాలా విశేషమైన ఫలితాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వామివారికి ఈరోజు స్వామివారికి వెండి తలుపులు పెట్టారంటే ఆ యజమాని ధర్మపత్ని గారికి కళ్ళు ఆపరేషన్ ఉండే, తెల్లవారి పోయేసేసి ఆపరేషన్ చేయాలనేసి డాక్టర్ని మాట్లాడుకున్నారు. కళ్ళు కూడా రిప్లేస్మెంట్ చేయాలనుకున్నారు. తెల్లవారి స్వామి దగ్గర రాత్రి వచ్చేసేసి దండం పెట్టుకునేసి వెళ్ళారు. పొద్దున హాస్పిటల్లో థియేటర్లో తీసుకెళ్తే డాక్టర్ గారు టెస్ట్ చేస్తే అవసరం లేదని చెప్పారు. ఆపరేషన్ చేసేది అవసరం లేదన్నారు. స్వామివారి గురం అంత పొంది ప్రతిరోజు ప్రతి భక్తులు కూడా విశేషంగా ఫలితాన్ని పొందుతున్నారు. సంతానం కానీ, వివాహం కానీ చాలా విశేషంగా ఫలితం ఇస్తుంది. ఇక్కడ సంగీత పీరియడ్ ఈ గణపతి ప్రతి బుధవారం కూడా రాత్రి 8:30 నుంచి రాత్రి 11 వరకు ప్రముఖ కళాకారులు ఇక్కడ సంగీతం ఏమి రాని వాళ్ళు కూడా స్వామివారి దగ్గర వచ్చి ప్రపంచంలో కూడా మంచి కీర్తిని పొందిన భక్తులు ఉన్నారు, సంగీత ప్రియులు ఉన్నారు. మా గణపతి చాలా విశేషమైన గణపతి. ఆ స్వామివారికి నాకు మంత్రం కూడా చెప్పేదానికి రాని మనిషిని నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకొని స్వామివారి సేవ చేయించుకుంటున్నారు. మహాభాగ్యం మాకు. ఆయన పేరు ఎలా ఉందో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. పక్కన విజయ గణపతి ఉన్నారు. పేరు ఎలా ఉందో ఆయన గణపతి అలాగే ఉన్నారు. ప్రతి సంకటహర చతుర్థి సాయంత్రం 4 గంటలకు గణపతి హోమము, విశేష పంచామృత అభిషేకము, పల్లకి సేవ,
స్వామివారికి హారతి మంత్రపుష్పం ఉంటుంది. రాత్రి 10:30 వరకు దేవాలయం తెరిచి ఉంటుంది ప్రతి సంకట చతుర్థి. దూరం నుంచే ఎక్కువ వస్తారు, దగ్గర వాళ్ళకంటే దూరం వాళ్ళు స్వామివారి అనుకున్న కోరికలు తీర్చు. ఉట్టిగా మనసులో కోరిక అనుకున్నా కానీ, వేరే భక్తుల గురించి సంకల్పం చేసినా కానీ వాళ్ళ కోరికలు తీరుస్తున్నాడు గణపతి. మేము ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాము, ఈరోజు వరకు సేవ చేస్తున్నాం. జై గణేష్. అయితే మీరు అన్నారు కదా 21 అట్టుపళ్ళు తీసుకొచ్చి 21 ప్రదక్షిణలు చేయాలని. అంటే ఇక్కడ ఉండే ఈ శక్తి గణపతికి ఈ విధంగా చేసుకుంటే చేస్తే విశేషము, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట. మరి విన్నారు కదా, ఎక్కడి నుంచన్నా కూడా రావచ్చు, మనకి అన్ని వేళల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ప్రత్యేక రోజుల్లో సంకటహర గణపతి, సంకటహర చతుర్దశి అలాంటి రోజుల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భక్తులే వచ్చి స్వయంగా పాల్గొనొచ్చు. మరి ఎలాంటి కోరికలన్నా కూడా కొంగు బంగారంగా అవన్నీ కూడా నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆ స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే ఒకసారి ఆ విగ్రహం గురించి మాకు కొంచెం ప్రత్యేకంగా చెప్తారా అండి? ఆయన పేరులోనే ఉంది, ఆయన విగ్రహం కాదు. ఇన్ని అలంకారాలు కూడా మాతో చేయించుకుంటున్నాడు. మా భాగ్యం, మా పెద్దవాళ్ళ గురువుల అనుగ్రహం, మాతృమూర్తి అనుగ్రహం వల్ల. అక్కడ స్వామి వచ్చేసే శక్తి గణపతి, పక్కన అమ్మవారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, లలితా సహస్రనామాలు ఉంటుంది. ఓకే, అన్ని శక్తులు మేళవించిన ఒక శక్తి స్వరూపం అన్నది ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, 22 ఏళ్ల క్రితము ఫస్ట్ ఈ గుడి నిర్మించినప్పుడు మనకి విజయ గణపతితోటే స్టార్ట్ చేశారంట. విజయ గణపతిని ఫస్ట్ ప్రతిష్ఠించారంట. సో అలాంటి స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. ఓం గం గణపతియే నమః. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు కాచిగూడ ఈ శక్తి గణపతి ఆలయాన్ని ఎన్ని సంవత్సరాలుగా దర్శించుకుంటున్నారు? మేము ఒక 1998 నుంచి ఇక్కడే ఉన్నాము. ఇక్కడే మా బర్త్ ప్లేస్ ఇక్కడే. ఓకే, రామకోటిలో ఉన్నాము. అప్పటి నుంచి అప్పుడు ఫస్ట్ ఇక్కడ కట్టించారనమాట. అప్పటి నుంచి ఫస్ట్ వీక్లీ సేవ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, గణపతి చేసుకుంటూ వస్తున్నాం అనమాట. గణపతి ఆశీస్సులు ఉంటే ఏదన్నా అన్ని కూడా నిర్విఘ్నంగా జరిగిపోతాయి. మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? నా జీవితంలో నార్మల్ గా చాలా మంచిగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళం మేము. ఫస్ట్ ఈ స్థలం ఖాళీగా ఉంటుండే, సీతాఫలాలు అమ్ముతుండే. ఇక్కడ ఈ పక్కన చర్చ్ ఉండే, ఆ చర్చ్ పోయింది, పెద్ద బిల్డింగ్ అయింది, వినాయకుడు వచ్చింది, విజయ గణపతిని పెట్టిండ్రు. విజయ గణపతి అయినాక శక్తి గణపతిని పెట్టిండ్రు. ఓకే, అట్లా అన్నమాట. అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ కోటి రామకోటి అంతా బాగా మంచిగా అవుతున్నది. మేము ప్రతి వారం ఇట్లనే దర్శనం చేసుకుంటాం, స్వామిని తలుచుకుంటూ ఉంటాం. ఇక్కడ చాలా సంతోషం. మీరు అనుకున్న కోరికలు కూడా చాలా కోరికలు తొందరగా తీరుతాయి అనమాట. కంపల్సరీ తప్పకుండా వస్తాం. మేము ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం, కొనేసినాం. ఆ మొక్కు లాంటిది ఉంటుందా ఇక్కడ శక్తి గణపతి ఆలయంలో? ఎలా ఉంటుంది? ఏదన్నా మనం అనుకున్నది ప్రదక్షిణలు చేయాలి. ఎక్కువ మంది అయితే ప్రదక్షిణలకి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. మనం ఏమన్నా అనుకున్న మొక్కులు ఉంటే దేవునికి సమర్పించుకోవాలి, లేదంటే ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. అంతకుమించి దేవునికి ఏం లేదండి. ఇంకా అంతే మనం చేసేది. మన భక్తి ఎంతనో ఆయన అంతే మనకి. ఏమంటున్నారు? రోజు భక్తితోటి గుడికి వస్తే అంతే చాలు. మన నమ్మకం అనేది దేవునికి తెలిసిపోతే ఆశీర్వదిస్తాడు. మన కోరికలు కూడా అనుకున్నట్లు కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడైతే మంచిగా అనిపిస్తుంది. మేము ఇక్కడనే పుట్టినాం, చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగినాం అన్నమాట. శక్తి గణపతి నుంచి దూరంగా చాలా మంది రోజు వస్తేనే చాలా మంది రావాలండి. మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడున్న ఈ గణపతి దేవుని యొక్క మహిమ అందరికీ తెలియాలి. టోటల్ గా ఇక్కడ నుంచి వచ్చి విజిట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏం మంచి జరిగిందో వాళ్ళు కూడా ఇంకా స్ప్రెడ్ అవుట్ చేయాలని, వాళ్ళు కూడా ఇంకొకరికి చెప్పుకోవాలి. ఇంకా మా దినదిన అభివృద్ధి కావాలి. మా శక్తి గణపతి, రామకోటి శక్తి గణపతి ఆల్రెడీ అయ్యింది, ఇంకా మంచి కావాలి అట్లా అనేసి. ఇక థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, గణపతి ప్రత్యేక తీర్థం ఎలా ఉంది తాగిన తర్వాత మీరే చెప్పండి. అమృతం. తీర్థం కోసం మళ్ళీ రావాలనిపిస్తుంది, మళ్ళీ చేయి పెట్టాలనిపిస్తుంది. చాలా బాగుంది.
శక్తి గణపతిని, విజయ గణపతిని దర్శించుకుని ఒక పాజిటివ్ వైబ్రేషన్ నిజంగా వచ్చిందండి. ఏ పనిలో ఉన్నా కూడా విజయం సాధించగలను, ఆ విజయం సాధించేటప్పుడు ఆ శక్తి నేను పొందగలను అన్న అనుభూతి ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. దాంతోపాటు తీసుకున్న తీర్థంలో కూడా శక్తి ఉంటుందండి. అలానే ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే మనకి ఇలానే నవరాత్రులు చేస్తూ ఉంటారు. గణపతి నవరాత్రులు భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ప్రసాదాలని స్వీకరించుకుని స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలానే కాచిగూడలో ఉండే ఈ శక్తి గణపతి ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుని తీరాల్సిందే. ఎవరి కోరికన్నా తీరాలి అంటే వాళ్ళ సంకల్పం ఏంటంటే 21 అట్టిపళ్ళు తీసుకొచ్చి 21 ప్రదక్షిణలు చేసినట్లయితే ఎలాంటి కోరికన్నా కూడా తీరుస్తాడు స్వామి అని అందరూ అంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని సెలవు తీసుకుంటున్నాను.